గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతులకు రైతు భరోసా అనేది ప్రకటించి మదిరాల 30 తారీఖు రోజున సభ పెట్టుడు క్యాన్సిల్ అయిపోతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ వేదికగా ఆయన రైతు బంధు రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ రైతు బంధుల అప్డేట్ పరంగా చూసుకుంటే 1వ ఎకరానికి రైతు బంధు పడింది, 2వ ఎకరానికి రైతు బంధు పడింది, 3వ ఎకరానికి రైతు బంధు పడింది. మరి 4వ ఎకరం, 5వ ఎకరం, 6వ ఎకరం, 7వ ఎకరం, 8 ఎకరం, 10 ఎకరాలు, 15 ఎకరాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పిండు. మొదలుగా నేను కేసీఆర్ని మించినోడిని, నేను కేసీఆర్ని మించి రైతు భరోసా ఇచ్చేటోడిని. కేసీఆర్ మీకు 10,000 భిక్షం ఇస్తే మేము మాత్రం మీకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ మాట పరంగానే కేసీఆర్ ఎన్ని ఎకరాలకు ఇచ్చినో మేము కూడా అంతే ఎకరాలకు ఇస్తా అని చెప్పిండు. అంతేనే కదా? మరి అదే తీరుగా కేసీఆర్ గారు 3 విడతలు తిప్పి కొడితే 15 రోజులలో రైతు బంధు వేసిచ్చినోడు మొత్తం 3 విడతల్లోనే, 3 విడతల్లోనే మొత్తం కంప్లీట్ చేసినోడు కేసీఆర్ గారు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్కి వచ్చేసరికి 1వ ఎకరం, 2వ ఎకరానికే విడతలు పెడతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 1వ ఎకరం, 2వ ఎకరం దానిలో విడతలు. 3 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఎటు పోవాలి, 10 ఎకరాల నుంచి కేసీఆర్ ఇచ్చినంత వరకు ఎటు పోవాలి డబ్బులు. సరే, ఎక్కువ భూమి ఉన్నోళ్లకు మరీ ఎక్కువగా ఇచ్చేసి వాళ్ళని ఆసాములు చేస్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి. మరి 10 ఎకరాల వరకు, 5 ఎకరాల వరకు లిమిటేషన్ పెట్టేసి మరి పేదోళ్లకు భూములు ఇచ్చే కార్యక్రమాలు చేయకపోయినావా? పేదోళ్లకు, దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పినావు కదా. కేసీఆర్ ఇవ్వలేదు, నేను ఇస్తా అని చెప్పినావు కదా. మరి మీరు వచ్చి ఇవ్వలేకపోయారు. మరి 3 ఎకరాలు మీరు కూడా ఇవ్వాల్సింది కదా. మరి 2 ఎకరాలకి మీరు నిన్న చూడొచ్చు. ఈ యొక్క ఏదైతే ఈ జూన్ నెలలో 30 తారీఖు రోజున రేవంత్ రెడ్డి గారు ఏ సభ పెట్టి ఈ రైతు భరోసా కార్యక్రమం పెట్టాడో అక్కడ 1 ఎకరానికి అమౌంట్ సక్సెస్ఫుల్గా క్రెడిట్ అయిపోయినాయి. 2 ఎకరానికి క్రెడిట్ అయిపోయింది, 3 ఎకరానికి క్రెడిట్ అయిపోయింది. మరి 4వ ఎకరం ఎటు పోవాలి? ఈ మిగతా వారి ఎకరాల పరిస్థితి పోవాలి. వీటిని గానేటోడే లేడా? ఇప్పుడు ఈ డబ్బులు పడ్డట్ట పోయినట్ట? ఈ డబ్బులు పడేది ఎప్పుడు? రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఈ 3టికే సార్ గారు ఏమని చెప్పారు? 9 విడతలట. ఈ 3 ఎకరాలకు మాత్రమే 9 విడతల రైతు బంధు రిలీజ్ చేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు యాసంగి పనులు చూసుకుందాం. యాసంగిలో 2 ఎకరాలకే రైతు బంధు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. 2 ఎకరాల వరకే 6,000 చొప్పుల రైతు బంధు వేసిండు. తర్వాత 1వ విడత, 2వ విడత అని చెప్పేసి 1వ ఎకరానికి 1వ విడత, 2వ ఎకరానికి 2వ విడత అని చెప్పేసి డబ్బులు వేసిండు. తర్వాత ఈ 3 ఎకరాల నుంచి 10 ఎకరాలు, 10 ఎకరాల నుంచి 100 ఎకరాల దాకా ఇది గోవింద హరి గోవింద భజ గోవింద. అసలు ఈ డబ్బులు ఎవడు తినడో తెలియదు, ఆ డబ్బుల్ని అడ్డంగా వేసిన అడ్డగాడిది ఎవడో తెలియదు, ఆ డబ్బుల్ని లేకుండా చేసిన గాడిది ఎవడో తెలియదు. మొత్తానికి ఆ డబ్బులు లేకుండా పోయినాయి. దాని గురించి ఇప్పుడు అడిగేటోడే లేడు, చెప్పేటోడే లేడు. ఆ డబ్బులు ఎడిపోయినాయి, ఎడిపోయినాయి ఆ డబ్బులు ఎవడు తీసుకొని పోయిండు, ఏ గాడిది మింగిందంటే దానికి ఎప్పుడైనా సమాధానం వస్తుందా? రాదు. ఇప్పుడు ప్రధానంగా ఈ విడతలకు 4వ ఎకరా నుంచి మిగతా ఎకరాల వరకు రైతు బంధు ఇచ్చేది ఎప్పుడు? ఇంకెప్పుడు? ఇంకెన్నడూ వేస్తారు? క్వశ్చన్ మార్క్గా తెలంగాణ సమాజం అడుగుతుంది. కేసీఆర్ గతంలో ఉన్నప్పుడు ఇదే కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చేటప్పుడు 15 రోజుల్లోనే 3 విడతల వారీగా, ఈ 3 విడతల వారీగా కేసీఆర్ గారు రైతు బంధు టకాటకా అనుకుంటూ టింగు టింగు అని మోగేది. ఆయన స్టైలే వేరే సార్ గారిది. ఏమని ఈ యొక్క కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ టింగు సౌండ్ తప్ప వేరొకది బొంగుది ఏమీ కూడా పోయేది. టింగు తప్ప మరొకటి లేదు. రేవంత్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ టింగు లేదు, సరిసప్పుడు లేదు, బొంగు కూడా లేదని చెప్పేసి తెలంగాణ రైతాంగం ఈరోజు మేఘాల కోపం మీద ఎక్కి ఇబ్బంది పడతా ఉంది. మరి 4వ విడత రైతు బంధు రేవంత్ రెడ్డి ఏమని చెప్పారంటే ఈ 9 విడతలు, ఈ 1 నుంచి 2 ఎకరాలు, 3 ఎకరాల వరకు 9 విడతలు అయిపోయిన తర్వాత ఇంకొక 45 రోజుల తర్వాత ఈ 4 ఎకరాల నుంచి ఇక మిగతా 15 ఎకరాలు దాకుంటే 15 ఎకరాలు, 100 ఎకరాలు దాకుంటే 100 ఎకరాలు అని చెప్పేసి వేస్తా అని చెప్పిండు. మరి ఎప్పుడు వేస్తాడు అనేది చాలా వరకు డౌట్. గతంలో కూడా యాసంగి కాలంలో అదేవిధంగా 40 రోజులకు ఈ 3వ విడత ఇస్తా అని చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి తీరా వాటికి సైరన్ పాట పాడేసిండు. ఆ రైతు బంధు లేకుండా పోయింది. ఇప్పుడు ఆ రైతు బంధు జాడ లేకుండా పోయింది. దాన్ని మింగోడు ఎవడో కూడా తెలియదు, దాన్ని మనం కంప్లీట్గా తిన్నోడు ఎవడో కూడా తెలియలేని పరిస్థితిలో ఉంది ఈరోజు. మరి 4వ విడత రైతు బంధు, 4 ఎకరాలకు సంబంధించిన రైతు బంధు ఇంకేమైనా రిలీజ్ అవుతుంది. యాసంగి కాలంలో 1-2 రైతులకు ఇచ్చేస్తే మిగతా రైతులకు కోపం రాదా? మరి కేసీఆర్ మించి మాట్లాడినావు కదా. కేసీఆర్ ఎంత ఇస్తే నేను అంతే ఇస్తా, కేసీఆర్ ఎన్ని ఎకరాలకు ఇస్తున్నా అంతే ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. మరి అదేమైనా ఇచ్చే కార్యక్రమాలు చేసిండు అంటే ఆ కార్యక్రమాలు ఏం చేయలేదు రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ఈ 9 విడతలు 1-2 ఎకరాల వరకే ఇస్తా అని చెప్పి మరి 4వ ఎకరానికి కూడా చెప్పాలి కదా, కంప్లీట్గా డిసైడ్ చేయాలి కదా. అది డిసైడ్ చేయకుండా సంబరాలు జరుపుకుంటున్నారు సోషల్ మీడియాలో. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా బ్యాచ్ అంతా సంబరాలు జరుపుకుంటారు యూట్యూబ్లో సోషల్ మీడియాలో. వాళ్ళు పాలు పోసుకున్నాడు, పాలు తాగుడు, ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులోనూ మీకు మళ్ళీ ఇంకొకసారి వినపడతా, అందులో ఒక చిన్న యాడ్ కూడా చేపించారు వాళ్ళు. ఆ యాడ్ని మీరు కూడా వినుకునే ప్రయత్నం చేయర్రి.
ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలను పిచ్చం చేయట్లా, దీని మించిన పార్టీ మరొకటి ఉండదు, దొరకదు కూడా. నమస్తే లచ్చన్న. ఇను నమస్తే. రైతు భరోసా పైసలు పడ్డాయి అన్న? ఇంకా వల్లేదు. పడతాయి తమ్మి, పడతాయి 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 పడతాయి. ఏందే ఇంతగానం ఫోన్ చేస్తున్నావు? నన్ను బతకనిస్తావు లేదా? చెప్పినా కదా నీకు ఇంట్లో సామాన్లా ఏడున్నాయి పైసలు. మొన్నే కదే సత్తిగాని మిత్తి కట్టిన. అంతకు ముందు మీ చెల్లి పెళ్లి ఉందంటే బట్టలు కొనిచ్చిన. ఏడున్నాయి పైసలు? ఈ సంసారం నడుపుడేందో కానీ టార్చర్ అవుతుంది. ఫోన్ పెట్టు. చూసినావా తమ్మి, ఒక కుటుంబాన్ని నడిపించడానికే ఇన్ని బాధలుంటే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించడానికి ఇంకెన్ని బాధలు ఉంటాయి. ఒక పక్క గత ప్రభుత్వం చేసిన అప్పుల భారం ఉంది, అయినా ఇంకో పక్క అభివృద్ధి పనులు చేస్తుండు, మళ్ళా అందరికి సంక్షేమ పథకాలు ఇస్తుండు. నిజమన్నా, మన కోసం రేవంత్ అన్న చాలా తిప్పలు పడుతుండే. మన రేవంత్ అన్న రైతు బిడ్డ, రైతు గోస తెలుసు. అందుకే ఎన్ని ఇబ్బందులున్నా ఈ జూన్ 30 తారీఖు నాడు రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు వేస్తుండు. ఈ జూన్ 30కి ఫోన్ల మెసేజ్లు మోగుతాయి. రైతు భరోసా పెట్టుబడి సాయంతో. అవునవును, మామూలు మోగలే. ఇప్పుడు రైతాంగం చెప్పింది ఏంటంటే, రేవంత్ రెడ్డి వేసే రైతు భరోసా మా ఇంట్లో సరుకుల సామాన్లకే సరిపోతలేవు అని చెప్పేసి రైతాంగం మాట్లాడుతుంది. రైతు బంధు ఎప్పుడు వేయాలి? వానాకాలం స్టార్టింగ్లో రోహిణి సీజన్లో వేయాలి రైతు బంధు, లేకుంటే మృగశీల అని చెప్తారు, ఆ మృగశీలనే వేయాలి. లేకుంటే యాసంగి వచ్చేసరికి డిసెంబర్ టైంకి అయితే రైతు బంధు వేయాలి. అవేమీ వేయకుండా ఇట్లాంటి యాడలు ఇచ్చుకుంటూ మన రైతన్న రేవంత్ అన్న ఇగో సంసారాన్ని ఈదలేకపోతున్నారు ప్రజలు. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని మొత్తం పరిపాలించాలంటే మామూలు తిప్పలు పడాలనా అని చెప్పేసి, తిప్పలేందుకు దిగిపోమని చెప్పండి, రాజీనామా చేయమని చెప్పండి. శాతగానప్పుడు సించి డోలు కట్టుకోడు కన్నా దిగిపోవడం బెటర్ కదా. కుర్చీ నుంచి దిగి గోదావరిలో పుణ్య స్నానాలు చేసి తూర్పు తిరిగి దండం పెట్టి అయిపోతుంది కదా. రైతులు ఎందుకు ముంచుకుంటుర్రు? ఎందుకు ముంచుకుంటారో చెప్పండి ఒకసారి. ఇంకేమంటారు, రైతు బంధు ఎందుకు వేస్తలేరు సార్ అంటే, శాటిలైట్ సర్వే చేయడానికి పోయింది, మొన్ననే పంపినాం మేము, మొన్ననే శాటిలైట్ పంపినాం. అదంతా సర్వే చేస్తూ ఉంది, ఎవరెవరు కింద పనులు చేస్తూ ఉన్నారు, ఏ ఏ పొలాలు పచ్చగా పడుతున్నాయి, ఏ ట్రాక్టర్ దున్నుతుంది, దాన్ని బట్టి లింగయ్య సర్వే చేస్తాడా, లేకుంటే జంపర్ సర్వే చేస్తాడా, లేకుంటే ఇంకెవరైనా సర్వే చేస్తాడా అని చెప్పేసి పైనుంచి ఇట్లా కెమెరాతో ఫోకస్ చేస్తారట. ఫోకస్ చేసి అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమాలు చేస్తారట. అంతా సోయిలేని మాటలు మాట్లాడతారు తుమ్మల నాగేశ్వరరావు గారు. ఆయన మనకు వ్యవసాయ శాఖ మంత్రి, ఈయన ఏమో మనకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అట్లా ఇగో రైతు బంధు టైంకి ఇస్తే రైతు స్వాగతిస్తారు. రైతు బంధు లేదాయే, బోనసు లేదాయే. ఇప్పుడు మీకు హైలైట్ ట్విస్ట్, 4 ఎకరాల నుంచి కిందకి ఇచ్చే వరకు అది డౌటే, ఇస్తాడో లేదో కూడా తెలియదు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాడు, ఈ యొక్క యాసంగికి 500 రూపాయలు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా ఈ బోనస్ పరంగా చూసుకుంటే అది కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నేను వానాకాలం మీకు రైతు భరోసా ఇచ్చేసిన కదా, యాసంగిగా మీకు బోనస్ ఇచ్చేది కార్యక్రమం లేదని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ట్రాడినరీ ప్లాన్, అది మామూలు ప్లాన్ కాదు, ఎవ్వరికి రాని ఆలోచన మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే వచ్చింది. సో ధూమ్ ధామ్ ముచ్చడని అర్థం దాని పేరే.